నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. విజయవాడ అంటే జంక్షన్. దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి నగరాల్లో ఒకటి. సౌకర్యాల్లో అయినా, విస్తరణలో అయినా, అభివృద్ధిలో అయినా పెద్దగా ఎదుగుదల కనిపించడం లేదు. ఇంకా ద్వితీయ శ్రేణి నగరంగానే ఉండిపోతుంది. దీనికి కారణం సమీకృత అభివృద్ధి చేపట్టేలా స్పష్టమైనటువంటి ప్రణాళికలు లేకపోవడం. ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్ను గ్రేటర్ కార్పొరేషన్ గా మార్చి మెట్రో స్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటే తప్ప విజయవాడకు ఈ లుక్ రాదన్న టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో అతి పెద్ద నగరాలను లెక్క తీస్తే మొదట విశాఖ, ఆ తర్వాత విజయవాడ ఉంటుంది. రాష్ట్రంలో మధ్యలో ఉన్నటువంటి విజయవాడ వ్యాపార కేంద్రంగా ఉంది. నగరం శరవేగంగా విస్తరిస్తున్నా ఏవో అడ్డంకులు మాత్రం వస్తూనే ఉన్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నా ముందుకు సాగడం లేదు. విజయవాడను గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ గా మార్చాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. గొల్లపూడి, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, నున్నా, రామవప్పాడు, గన్నవరం, కానూరు, పోరంకి, యనమలకుదురు, పెనుమలూరు అన్ని విజయవాడలో కలిసిపోయాయి. కానీ ఇప్పటికీ పంచాయతీలుగాను మున్సిపాలిటీలుగాను ఉన్నాయి. కానీ బెజవాడ కార్పొరేషన్ కిందకు రాలేదు. మొత్తంగా 50కి పైగా గ్రామాలు విజయవాడలో కలిసిపోయాయి. కానీ సౌకర్యాలు మాత్రం అధమ స్థాయిలో ఉంటున్నాయి. దీనికి కారణం కార్పొరేషన్ లో కలపకపోవడమే. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఈ ప్రతిపాదనను తెర మీదకు తెచ్చాయి. కానూరు, యనమలకుదురు, పోరంకి, తాడిగడప, ఎనికపాడు, ప్రసాదంపాడు వంటి సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా వినిపిస్తుంది. ఈ గ్రామాలు నగరంలో భాగంగా మారి చాలా కాలమైంది. అయినా వీటిని విలీనం చేయడం ద్వారా శానిటేషన్, త్రాగునీరు, ఇతర పౌర సౌకర్యాలను మెరుగుపరచవచ్చని ప్రజలు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో విజయవాడకు ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. గ్రేటర్ విజయవాడగా మారితే ఇది 300 నుంచి 403 చదరపు కిలోమీటర్లుగా విస్తరించవచ్చని అంచనా. ఈ విస్తరణతో నగరం రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా మారుతుంది. ఓ మెట్రో సిటీగా రూపొందించడానికి మొదటి అడుగు పడుతుంది. విజయవాడను గ్రేటర్ గా మారిస్తేనే రియల్ ఊపు ఊపుతుందని ఆశిద్దాం.